మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు మెచ్చుకునే గొప్ప రాజ్యాంగం ఇచ్చాడు మన చేతికి. నీకు ఒక ఓటు అనే ఆయుధం ఇచ్చాడు నీ జీవితాన్ని నీవు నిలబెట్టుకోవడానికి. ఈ రాజ్యాంగం ఇస్తూ ఏమన్నాడో తెలుసా? నా దేశానికి గొప్ప రాజ్యాంగం ఇచ్చాను, నా వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదల కోసం ఈ దేశ సంపద అందరికీ సమానంగా చెందాలని ఆలోచించి రాసిన రాజ్యాంగంలో అమలుపరిచేవాడు సరైనడు కాకపోతే అది జరగదు, దానికి ఉపయోగం ఉండదు అన్నాడు. మనం సంస్కర్తల గురించి విన్నాం. ఆడవాళ్ళకి విద్యనిచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే. సంస్కర్తల గురించి విన్నాం. ఈ పక్కనే పుట్టిన కందుకూరి వీరేశ లింగం పంతులు బాల్య వివాహాలను అడ్డుకున్నాడు. అలాగే వాళ్ళనందరినీ ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీకోసం సచివాలయం తీసుకొచ్చాడు, నీకోసం కలెక్టరేట్ నీ ఇంటి పక్క తీసుకొచ్చాడు, నీకోసం పిల్లలుండి దూరంగా వెళితే నీ ఆదరణ పట్టించుకునేవాడు ఉండడని వాలంటీర్ అనే గొప్ప వ్యవస్థని తీసుకొచ్చినటువంటి నీ పెద్ద బిడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది కదమ్మా, అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా?